ద చర్చ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఆన్ ఎర్త్. సంఘమే ఈ భూమిపై దేవుని పరలోక రాజ్యము. ఈ లోక జ్ఞానము చాలా ఎక్కువ అవుతా ఉంది. ఈ లోక జ్ఞానము వెనకాల మానవుడు పరిగెడతా ఉన్నాడు. సైన్స్ చాలా ఎక్కువ అవుతా ఉంది. సైన్స్ వెనకాల ఈ లోకం పరిగెడతా ఉంది. మనము వాడుకున్నటువంటి ఈ టెక్నాలజీ, ఇది మానవుడు సృష్టించినటువంటి టెక్నాలజీ. ఈ టెక్నాలజీ యూజ్ చేసుకొని సాతానుడు విపరీతంగా ప్రబుల్తా ఉన్నాడు. సంఘాల మధ్యలో చిచ్చులు పెడుతున్నాడు. సమాధానం లేకుండా, ఐక్యత లేకుండా సంఘాలని కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి సాతాన బోధలు చాలా ఎక్కువైపోయినాయి. ఎప్పుడు కూడా దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలంటే శరీరరీతిగా చదివితే ఈ వాక్యాన్ని అర్థం చేసుకోలేవు. పరిశుద్ధాత్మతో ఈ వాక్యాన్ని చదివినప్పుడే పరిశుద్ధాత్ముడు సర్వసత్యంలోకి నిన్ను తీసుకెళ్తాడు. వాక్యాన్నిగా తీసుకుంటే నీకు అర్థం కాదు. ఈ లోకము సృష్టించినటువంటి ప్రతి టెక్నాలజీ, ప్రతి ఒక్క జ్ఞానము దేవుని దృష్టిలో వెర్రితనమంట. మనం అనుకున్నాం టెక్నాలజీ చాలా ఎక్కువైపోతుందని. లేదు, సాతాను యొక్క జ్ఞానము ఎక్కువ అవుతా ఉంది. కానీ సంఘంలో దేవుని జ్ఞానము ఎక్కువ అవట్లే. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని నేర్చుకునే, వాక్యాన్ని చదవటానికి మన బద్ధకమే సాతాను శక్తిని ఇంక్రీజ్ చేస్తుంది. దేవుని జ్ఞానము ఎదగాలంటే నీ దేవుని గురించి తెలుసుకునే జ్ఞానం నీకు కలిగి ఉండాలి. అప్పుడే లోక జ్ఞానాన్ని, దేవుని జ్ఞానము కలిగిన సంఘము లోక జ్ఞానాన్ని జయిస్తుంది. హల్లెలూయా. మనము జయించు వారము. అందరూ చెప్పండి, మనము జయించు వారమను. ఈ సంఘము లోకానికి పరిష్కారం. అంటే నువ్వే ఈ లోకానికి పరిష్కారము. ఈ సంఘము లోకానికి విడుదల. నువ్వే ఈ లోకానికి విడుదల. నువ్వు విడుదల కలిగించడానికి దేవుడు రక్తమిచ్చి నిన్ను కొనుక్కున్నాడు. ఈ లోకానికి వెలుగు నువ్వే. అంటే సంఘము ఈ లోకానికి వెలుగు. ఈ వెలుగు నీలో కనబడాలంటే వెలుగిచ్చే దేవునితో సంబంధం కలిగి ఉండాలి. రాసిన పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం చదువుకుందాం. మరియు అపరాధము విస్తరించినట్లు, ఎక్కడైతే అపరాధం ఎక్కువగా విస్తరిస్తా ఉంటుందో ధర్మశాస్త్రము ప్రవేశించెను. అయినను పాపము మరణమును ఆధారము చేసుకొని ఎలాగు ఏలెనో అలాగే నిత్య జీవము కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము. చూడండి, కృప యేసుక్రీస్తు ద్వారా ఏలు నిమిత్తము. ఎక్కడ పాపం ఎక్కువగా విస్తరిస్తుందో అక్కడ కృప ఏమవ్వాలంట? అపరిమితంగా విస్తరించాలంట. కృప విస్తరించాలంటే నువ్వు విస్తరించాలా? కృప దిగిరదు పైనుంచి. కృప ఆల్రెడీ యేసుక్రీస్తు మనకి ఇచ్చాడు. నువ్వు విస్తరించాలా. పాపం ఎక్కడ విస్తరిస్తుందో, చీకటి ఎక్కడ విస్తరిస్తుందో, ఎక్కడైతే టెక్నాలజీ విస్తరిస్తుందో, దేవుని జ్ఞానము విస్తరించాలంటే నువ్వు విస్తరించబడాలా. నువ్వు విస్తరించబడాలంటే నువ్వు ప్రార్థన చెయ్యు, వాక్యం చదవు, చర్చికి సరిగి రావు, దేవుళ్ళు ఎదగో, ప్రార్థనకు సరిగి రావు, వాక్యంలో ఎదగో. అంటే ఇప్పుడు నీలో కృప విస్తరించాలంటే అసలు కృప ఎలాంటిదో, ఎలాగ ఏలుబడి చేస్తో తెలుసుకోవాలా లేదా? తెలుసుకోవాలి. ఎంతమందికి తెలుసు చనిపోయిన వారిని మనం లేపొచ్చని? అంటే నీకు దగ్గర ఏముంది? జ్ఞానం ఉంది. ఉందా లేదా? ఎంతమంది చనిపోయిన శవాలకు ప్రార్థన చేస్తున్నారు? ఎందుకు చేయట్లేదు? నీలో కృప విస్తరించబడేది ఎప్పుడో తెలుసా? నువ్వు ఎప్పుడైతే ఆ వాక్యాన్ని నమ్మి, వాక్యాన్ని ఎప్పుడైతే కార్యరూపంగా మారుస్తావో అప్పుడు దేవుడు విస్తరిస్తాడు. ఎంతమందికి తెలుసు రోగులను దేవుడు స్వస్థపరుస్తాడని? ఎంతమంది యేసు నామములో ప్రార్థన చేస్తారు? పక్కన వాళ్ళకి, నీకు కాదు. నీ పక్కింటోడు కూడా తెలియదు నువ్వు క్రైస్తవుడని. అయితే
ఎక్కడైతే పాపము ఎక్కువగా ఎక్కడైతే విస్తరిస్తుందో అక్కడ దేవుని కృప విస్తరించబడాలి. అయితే దేవుని రాజ్యము నువ్వు అనుభవించాలి అంటే, పరలోక రాజ్యాన్ని నీ ద్వారా దేవుడు చూపించాలి అంటే, నువ్వు ఆ యొక్క మనస్సుతో, ఆ మైండ్ సెట్తో నువ్వు నడవాలి. మైండ్ సెట్ ఈజ్ సో ఇంపార్టెంట్. అయితే పరలోక రాజ్యాన్ని ఈ భూమి మీద అనుభవించడానికి దేవుడు నిన్ను రక్తం ఇచ్చి కొనుక్కొని నీ ద్వారా పరలోక రాజ్యాన్ని స్ప్రెడ్ చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు అనేది నీకు ఫస్ట్ నీకు తెలియాలా. పరిసయ్యులు వచ్చి అడిగారు యేసయ్యని, యేసయ్యా పరలోక రాజ్యం ఎప్పుడు వస్తుంది? ఎవరు అడిగారు? పరిసయ్యులు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? పరలోక రాజ్యము రాదు, ఇక్కడ ఉంది అక్కడ ఉందని కాదు, పరలోక రాజ్యము మీ మధ్యనే ఉన్నది. కానీ సంఘం ఏం చేస్తుంది? పరలోక రాజ్యం కోసం వెయిట్ చేస్తుంది. యేసయ్య నోట్లోంచి వచ్చిన మాటలేనాయి? హలో, యేసయ్య నోట్లోంచి వచ్చిన మాటలేనా? లూకా సువార్త 17వ అధ్యాయము 20-21 వచ్చిన చదువుకుందాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని, దేవుడు రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు, ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు. అదేంది ప్రత్యక్షముగా రాదు? అది ప్రత్యక్షముగా రాదు బ్రదర్, అది ప్రత్యక్షముగా రాదు బ్రదర్, అది ఆల్రెడీ నీలో ఉంది బ్రదర్. యేసయ్య నీలో ఉంటే, యేసయ్య ఎక్కడ ఉంటే అది పరలోక రాజ్యమే. నీ ఇంట్లోకి వెళ్ళగానే మీ ఆయన తావుడు మానేస్తాడు యేసునామములో. అలాంటి శక్తిని నువ్వు క్యారీ చేస్తున్నావు. ఆమేన్. నీ ఇంట్లోకి నువ్వు వెళ్ళగానే నీ ప్రతి దరిద్రం మాయమైపోవాలి యేసునామములో. ఆ మనసుతో కదిలితే ప్రతి పరిస్థితి మార్చబడాల్సిందే. నువ్వు జాబ్కి అప్లై చేసుకుంటావు, కానీ నీకు CEO పోస్ట్ ఇస్తాడు దేవుడు. ఆమేన్. దేవుడి జ్ఞానంతో ఈ జ్ఞానం పనిచేయదు, పరలోక రాజ్యపు శక్తితో పనిచేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. నీ టైం ప్రకారం దేవుడు పనిచేయడు, ఆయన టైంలో ఏ నిమిషంలో ఏది చేయాలో చేస్తాడు. ఆమేన్. ఆయన ఎక్కడికి వెళితే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి. అర్థం చేసుకోండి, సంఘముకున్న శక్తి అర్థం చేసుకోండి. నీకున్న శక్తి ఎలాంటి శక్తి తెలుసా? తలకిందులు మార్చే శక్తి. ఈ రాజ్యంలోకి ఎంటర్ అవ్వాలంటే ఫస్ట్ చేయవలసిన పని ఏంటో తెలుసా? మారు మనసు పొందాలి. మన వాళ్ళు అనుకుంటారు, యేసయ్యని ఎంతమంది నమ్ముకున్నారు? అందరు నమ్ముకున్నారు. ఎంతమంది బాప్టిజం తీసుకున్నారు? ఇంకా టైం ఉంది బ్రదర్. నువ్వు దేవుని రాజ్యాన్ని అనుభవించాలి అంటే, దేవుని రాజ్యాన్ని నీలోంచి కనబడాలంటే మారు మనసు మాత్రమే కాదు, కానీ బాప్తిజం ద్వారా దేవుని రాజ్యము నీ శరీరంలోకి ఎంటర్ అవుతుంది. సో రిపెంటెన్స్ ఈజ్ చేంజింగ్ యువర్ మైండ్. నీ మనసు మార్చుకొని లోకాన్ని పక్కన పెట్టి, పాపాన్ని పక్కన పెట్టి, యేసుక్రీస్తుని అంగీకరించి నీ జీవితంలోకి స్వీకరించి బాప్తిజం తీసుకుంటావే, అది రియల్ దేవుని రాజ్యాన్ని అనుభవించడానికి కంప్లీట్గా అర్హత పొందుకున్నాను. సో బాప్టిజం. అందుకే చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనం చదువుకుందాం. యేసు ఇట్లా నేను, యేసు అంటే అందపడి యేసు అనండి, గట్టిగా చెప్పండి యేసు అనండి. అంటే యేసు మాట్లాడుతున్న మాటలు. యేసు ఇట్లా నేను ఏమన్నాడు? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. నేను రక్షించబడ్డా, నేను యేసయ్య బిడ్డని, నేను రక్షించబడ్డా, కానీ బాప్తిజం తీసుకోవాలా? ఇంకా ఎంటర్ కాల. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా అంటే ఏంటి? ప్రాణ ఆత్మ శరీరాలు దేవునికి సరెండర్ అయిపోవాలా. బాప్తిజం లేకుండా దేవుని రాజ్యంలోకి ఎంటర్ కాలేవు. యేసుక్రీస్తుని స్వీకరించావు, కానీ నువ్వు కూడా ఎంటర్ అవ్వాలా. ఆమేన్. ఆ డైమెన్షన్లోకి, ఆ రెల్మ్లోకి ఎప్పుడు ఎంటర్ తెలుసా? బాప్తిజం ద్వారా. అంతపడి నీరు ఉండాలా, ఆత్మ మూలంగా ఉండాలా. ఆత్మ ఉంది ఇంగ్లీష్లో సోల్ అని ఉంటుంది. నీ సోల్ యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడుగా అంగీకరించినప్పుడు నువ్వు రక్షించబడతావు. కానీ బాప్తిజం తీసుకున్న తర్వాత ఆయన రాజ్యంలోకి ఎంటర్ అవుతావు. అంతప్పుడు రక్షణ వేరు, దేవుని రాజ్యంలోకి ఎంటర్ అయ్యేది వేరు.
నేను యేసయ్య నమ్ముకున్నా బ్రదర్, ప్రతి ఆదివారం మదనకి వెళ్తా, కానీ బాప్టిజం తీసుకోవాలి, ఇంకా రాజ్యంలోకి అంటకాల. ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించితే అంటే ఏంటి? తిరిగి జన్మించాలి. తిరిగి జన్మ అనండి గట్టిగా. విత్తనము చచ్చిపోతేనే బ్రతుకుద్ది, తిరిగి జన్మ. గ్రద్ద తన ఆయుష్ని పెంచుకోవటానికి ఎత్తైన శిఖరం మీదకి వెళ్ళి తన మరణము దగ్గరికి వచ్చే టైంలో తన రెక్కల్ని తాను పొడుచుకొని వెరక్కొట్టుకొని పీక్కొని తన శరీరాన్ని నూతన యవ్వన బలాన్ని పొందుకోవటానికి, కొత్త రెక్కలు పొందుకోవటానికి, కొత్త జీవితాన్ని పొందుకోవడానికి తన శరీరాన్ని నలక్కొట్టుకుంటుంది, రెక్కలు పీక్కేస్తుంది, తను పొడుచుకుంటుంది. ఎప్పుడైతే రెక్కలు ఫ్రెష్గా, ఎప్పుడైతే అవన్నీ ఊడిపోయి పీక్కొని ఉంటుందో, నెక్స్ట్ కొత్తగా వస్తుందో తన ఆయుష్ పెరుగుతుందంట. ఏమైంది బిడ్డలారా? ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించాలి. నీటి మూలంగా అండి ఎమర్షన్ ఇన్ వాటర్. బాప్టిజం తీసుకున్నప్పుడు నీ యొక్క పాత జీవితం అంతా కూడా పాతి పెట్టేసావు కాబట్టి కొత్తగా జన్మించబడ్డావు. ఎప్పుడైతే అలా జన్మించబడ్డావో అప్పుడు దేవుని రాజ్యము నీకు ఇవ్వబడుతుంది. మేము ఇంకా ప్రవేశించాల. మాది పరలోకము, నా దేశము ఇక్కడ పరదేశిగా ఉన్నావు, కానీ ఆల్రెడీ పరలోకంలోకి ఎంటర్ అయ్యావు. ఈ లోకం నీది కాదు, కానీ పరలోకం నీది. నువ్వు లోక సంబంధివి కాదు, పరలోక సంబంధివి. నీటి మూలముగా ఆత్మ మూలముగా జన్మించావా, అయితే పరలోకంలోకి నువ్వు ఎంటర్ అయ్యి. ఇప్పుడు ఆ పరలోకం ఎక్కడుంది? నీలోనే ఉంది, నీ మధ్యలో ఉంది. అంత నేను విడువను. ఇప్పుడు దేవుడు ఎవరితో ఉన్నాడు? యేసయ్య ఎవరితో ఉన్నాడు? ఆయన రాజ్యం ఎక్కడుంది? లేదు, అక్కడ ఉంది. మరి 2 చేతులు పైకి యేసయ్యా నన్ను తాకు దిగిరా ఆడ తాకేది, ఆడ దిగి వచ్చేది. నీలో నుంచి ఆయన సన్నిధి బయలు వెళ్ళుద్ది. వేర్ ఎవర్ యూ గో నెట్వర్క్ ఫాలోస్ యూ. విన్నారా ఎప్పుడైనా? ఎన్ని బైబిల్ నుంచి కాపీ కొట్టినాయే. వేర్ ఎవర్ యూ గో నెట్వర్క్ ఫాలోస్ యూ. వేర్ ఎవర్ యూ గో జీసస్ ఫాలోస్ యూ. జీసస్ ఈజ్ ఇన్సైడ్ యూ. ఆయన నీలో ఉన్నాడు, నీతో నడుస్తున్నాడు. అందరూ ఇలా చెప్పండి, యేసయ్య నాలో ఉంటే, నాతో ఉంటే నేను ఎక్కడి నుంచున్నా అక్కడ పరిస్థితులు మారిపోవాలి కదా. నీ ఇంటిలో నుంచి దేవుని సన్నిధి పాటలు బయటకు వెళ్తున్నాయి అంటే పక్కవారు నీ ఇంట్లోకి వచ్చి యేసుక్రీస్తుని స్వీకరించాలా. అలాంటి శక్తి మనలో ఉంది. నీ ఇంట్లోంచి ఎప్పుడు గొడవలను పడుతున్నాను అనుకో, ఎప్పుడు కొట్లాట్లు అనుకో, పక్కడు రక్షించబడతాడా? ఎప్పుడు చూసినా నవ్వు, ఆనందం, సంతోషం, సమాధానం, ఎప్పుడు చూసినా నీ ఇంట్లో ఎప్పుడు చూసినా నవ్వుతా, సంతోషంగా, ఆనందంగా నీ బిడ్డలతో మంచిగా మాట్లాడుతూ ఉన్నావనుకో, ఏంటి వీళ్ళ రహస్యం అని కనుగొనడానికి వస్తారు. ఆ రహస్యం ఏంటి అప్పుడు చెప్తావు, ఆ రహస్యం వరకు కాదు, నేను సేవించుతున్నాను. యూ కెన్ యాక్సెస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎప్పుడైతే నీటి మూలంగా బాప్తిజం తీసుకుంటావో పరలోక రాజ్యాన్ని అనుభవిస్తావు. ఆయన శక్తికి అర్హురాలివి, ఆయన సామర్థ్యానికి అర్హురాలివి, ప్రతి వాగ్దానానికి అర్హురాలివి. సో దేవుని సంఘముగా ప్రతి పరిస్థితిని మనం మార్చాలి. దేవుని రాజ్యాన్ని స్ప్రెడ్ చేయడానికి నువ్వేం చేయగలుగుతావో చేయి. ఆయన అనేక మందిని ఆయన రాజ్యంలోకి ఆహ్వానించు. యేసయ్య ఒక దగ్గర లేడు, అందుకే అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు యేసయ్య. గల్లీ అంతటా సంచరిస్తున్నాడు యేసయ్య, ఎవరిని పడదామా అని. దేవుని యొక్క రాజ్యాన్ని స్ప్రెడ్ చేయడానికి దేవుడిని నేను ఎన్నుకున్నాడు. యు ఆర్ ద ఛానల్ టు గాడ్. దేవుడు నీ ద్వారా ప్రవహించడమే కాదు, నీ ద్వారా పాలించడానికి ఆయన రాజుగా ఉన్నాడు. అందుకండి మన రాజ్యంలో గట్టిగా చెప్పండి, మన రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. చెప్పండి గట్టిగా, మన రాజ్యంలో బీజేపీ ప్రభుత్వం లేదు. అందులో మన రాజ్యంలో సైకిల్ ప్రభుత్వం లేదు. మన రాజ్యంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేదు. మన రాజ్యంలో యేసయ్య రాజ్యం ఉంది. అది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ఈ రాజ్యాన్ని ప్రీచ్ చేస్తున్నాడు. హి ఈస్ ప్రీచింగ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బిడ్డారా, అక్కడ అద్భుతం ఏంటో తెలుసా? ఆయన ఏ ప్రదేశానికి ఎంటర్ అవుతున్నాడో అక్కడ సాతాను సమూహాలు గజ 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 గజలాడుతున్నాయి. మై గుడ్నెస్, నువ్వు ఏ ఆఫీసులోకి ఎంటర్ అవుతావో, ఏ ఇంట్లోకి ఎంటర్ అవుతావో, ఏ ప్రదేశంలోకి ఎంటర్ అవుతావో, యేసుక్రీస్తు నీతో పాటు ఎంటర్ అవుతున్నాడు. ఆ ప్రదేశం అంతా నీ గుప్పుట్లోకి రావాలి యేసు నామంలో. మూవ్ ఇన్ దిస్ కాన్షియస్నెస్.
యు విల్ సీ విక్టరీ. ఈ మనసుతో నువ్వు కదలటానికి పరలోక రాజ్యము నీకు ఇచ్చాడు, నీలో స్థిరపరిచాడు, ఆయన నిన్ను నిలబెట్టాడు, రక్షించుకున్నాడు ఆయన. సో జీసస్ ప్రీచ్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దగ్గరికి వేసి ఎంటర్ అయ్యాడు. గరాసీన్ల దేశం, రాయి తీసుకొని వచ్చాడు. ఎవడు? సేన. రాయి తీసుకొని వేసే కొడతాను కానీ ఆయన దగ్గరికి రాగాలి రాయి కింద పడేసి చేతులు కట్టుకొని అంటున్నాడు, నా సమయం రాకముందు నన్ను ఇబ్బంది పెడతానికి ఎందుకు వచ్చావయ్యా? ప్రతీది కూడా యేసు నామానికి లోబడాలి. హల్లెలూయా. ఒకవేళ యేసు నామానికి లోబడట్లేదు అంటే ఆ నామం యొక్క శక్తి నీకు ఇంకా నీ శరీరంలో ఇంకా అన్వయించుకోలే, అర్థం కాలే. అక్కడ ప్రాబ్లం నమ్మకము. అన్నాడు, నీ పేరేంటి అనగానే నా పేరు సేనా. ఏ వ్యక్తులకి రెస్పాండ్ అవ్వలే. అటు చాలామంది పోతున్నారు, వాళ్ళందరికీ ఎవ్వరికీ రెస్పాండ్ అవ్వలేనా. ఆ సంఖ్యలు కడతా ఉంటే సంఖ్యలు తెంచేసుకుంటున్నాడు. ఒక దెయ్యముకున్న శక్తి అంటే తెలుసా? సంఖ్యలను కూడా తొత్త నీళ్ళుగా చేస్తున్నాడు. ఇప్పుడు దేనికి శక్తి లేదంటారా? లేదంటారా? ఉందా? మరి సంఖ్యలు తొత్త నీళ్ళుగా చేశాడు. దారిలో వస్తుంటే రాయిచ్చి కొడుతున్నాడంట. ఎవడు రాట్లాటేపు. దేవుని రాజ్యము కలిగిన వాడు అక్కడికి వెళితే లోకస్తులు ఇబ్బందులు పెట్టినట్టు ఇబ్బందులు పెట్టడు. నీ ఎదుట ఆ ప్రతి పరిస్థితి ఆ సేన మోకరించాల్సిందే. when the superior anointing manifests, ప్రతి ఒక్క శక్తి యేసే శక్తి ఎదుట మోకరించాల్సిందే. హల్లెలూయా. అంతప్పుడు హల్లెలూయా. వాడెవడు నీ మీద నాలుగు ఆడించడానికి? చెప్పు, యేసు నామములో నేను వెళ్తున్నా, ఆ కంపెనీని నా చేతుల్లో తీసుకోబోతున్నా. నా ఎదుట కుక్క కూడా నాలుగు ఆడించడానికి వీల్లేదు. అలా నిన్ను ఆటంకపరుస్తున్నది ప్రతిది కూడా సాతానుడే. రాజరైడని యేసు నామములో వీడి ద్వారా పనిచేస్తున్నా ఏ దురాత్మ వీడిని ప్రేరేపిస్తుందో ఆ దురాత్మను ఇప్పుడే బంధిస్తున్నా, ఆ దురాత్మ ఇప్పుడే నా కంట్రోల్లో తీసుకున్నా. నీకు దేవుడు ప్రతిదీ కూడా ఒక ఎక్స్పీరియన్స్ కూడా తీసుకెళ్తున్నాడంటే దేవుడికి ఏదో నేర్పిస్తున్నాడు. యు మస్ట్ గో త్రూ దట్ వే. తప్పించుకోబాక, వెళ్ళు. అది కఠినమైన మార్గం. తప్పించుకోవడానికి ఎస్కేప్ రూట్ ఎత్తుకోబాక. ఆ కఠినమైన మార్గంలో నీ దేవుడు కనపరచబడతాడు. గట్టి అప్పుడు అవమానాలు అనండి, నిందలు అనండి, ఆశీర్వాదంగా మార్చబడతాయి. హల్లెలూయా. అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నయు దీవెనలుగా మార్చి, అవమానాలను ఆశీర్వాదముగా, నిందలన్నయు దీవెనలుగా మార్చి, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, నేను వేసే ప్రతి అడుగులో నీవే నా దీపమై, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. నా కనుల వెంబడి కన్ని రానియక, నా ముఖములో దుఃఖమే ఉండనీయక, చిరునవ్వుతో నింపిన యేసయ్యా, చిరునవ్వుతో నింపిన యేసయ్యా. ఆరాధన 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 నీకే, ఆరాధన 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 నీకే. ఈరోజు ఏ అవమానం గుండా వెళ్తున్నావో, ఏ నింద గుండా వెళ్తున్నావో అది నీ జీవితంలో ఆశీర్వాదాలుగా మార్చబడుతున్నాయి. హల్లెలూయా. ఆమేన్ చెప్పట్లా? ఆమేన్ చెప్పట్లా? ఆమేన్ చెప్పట్లా? ఏ బాధల గుండా వెళ్తున్నావో, ఏ దరిద్రం గుండా వెళ్తున్నావో ఆ చెయ్యి అనేక మందికి ఇచ్చే చెయ్యిగా మార్చబడుతుంది.
అది ఈ రోజు నుంచి స్టార్ట్ కాబోతుంది. హల్లెలూయా. నీ యేసయ్య నీతో ఉన్నాడు, నీ యేసయ్య నీతో నడుస్తున్నాడు, నీ యేసయ్య నీలో ఉన్నాడు. యేసయ్య రాజ్యము నీతో కదులుతా ఉంది. యేసయ్య దేవుని శక్తిని చూపిస్తా ఉన్నాడు. ఆ శక్తిని గురించి బోధించడమే కాదు, ఆ శక్తిని చూపిస్తా ఉన్నాడు. దేవుని సంఘముగా శక్తి గురించి మాట్లాడటం కాదు, శక్తిని చూపించే సంఘంగా మనం ఉండాలి. యేసయ్య మహిమ గురించి చెప్పాడు, ఆ మహిమను యేసయ్య చూపించాడు. దేవుని సంఘముగా మహిమపరచబడటమే కాదు, ఆ మహిమని చూపించే సంఘంగా మనము మార్చబడాలి. యేసయ్య వరాలు ఇచ్చాడు, ఆ వరాల్ని ఇంట్లో పెట్టుకొని కూర్చోమనలే, ఆ వరాల్ని లోకానికి చూపించమన్నాడు. ఎందుకో తెలుసా? ఆ వరాల ద్వారా అనేక మందిని ఆయన రాజ్యంలోకి తీసుకొస్తావని. యేసయ్య పరిశుద్ధాత్మనిచ్చాడు. నీ ఇల్లు కట్టుకోవటానికి కాదు, నీ పెళ్లి చేసుకోవటానికి కాదు, పిల్లల కంటానికి కాదు, ఆస్తి కూడబెట్టుకోవడానికి కాదు, పరిశుద్ధాత్మనిచ్చింది పరలోకంలో తండ్రి చిత్తాన్ని ఈ భూమి మీద నీ ద్వారా నెరవేర్చడానికి పరిశుద్ధాత్మని సంఘానికి ఇచ్చాడు. ఆ ఆత్మ ద్వారా అనేక మందిని రక్షిస్తావని నేను నమ్మి పరిశుద్ధాత్మ నీలో పెట్టాడు. సంఘం మిషన్ మర్చిపోయింది. ఇలా టచ్ చేయగానే అద్భుతాలు జరిగిపోవాలి సంఘానికి. ఇలా టచ్ చేయగానే అకౌంట్లో లక్షల కోట్లు వచ్చేయాలి సంఘానికి. వీళ్ళు జ్ఞానంలో ఎదగరు, వీళ్ళు ప్రార్థించరు, వీళ్ళలో ఉన్న అభిషేకాన్ని యూజ్ చేయరు. నీ అభిషేకము చచ్చిపోయిన వాడిని లేపుద్ది. అంతపడి నీలో ఉన్న అభిషేకము నీకు పరిష్కారం ఇవ్వటమే కాదు, నీ పక్క వారిని దేశానికి ఏమిస్తుంది? పరిష్కారం ఇస్తుంది. అందుకే ఈ మంటి ఘటములో మహదైశ్వర్యం ఉంది. ఎప్పుడు నన్ను ఆశ్రదించయ్యా, నా కుటుంబాన్ని ఆశ్రదించయ్యా, మా నాన్నని ఆశ్రదించయ్యా, ఉద్యోగమి అయ్యా, డబ్బు అయ్యా, 1,00,000 కోట్లు నాకే రావాలయ్యా, కానీ ఒక్క ఆత్మ నేను రక్షించనయ్యా, ఆ 1,00,000 కోట్లు దేవుని కోసం ఉపయోగించనయ్యా, ఇల్లు కట్టుకుంటా, మెడలు కట్టుకుంటా, కారు కొంటా, ఏరోప్లేన్ దిగుతా, దీనికోసం దేవుడు డబ్బులు ఇవ్వడా? మనీ విత్ మిషన్. నీకున్న కొంచెమే దేవుడికి ఇవ్వలేకపోతున్నా, నీకు 1,00,000 కోట్లు కావాలా? ఒకరు చెప్పండి, నీకున్నా ఆ కొంచెంలో నమ్మకత్వం లేకుండా 1,00,000 కోట్లు ఆడ నుంచి వస్తాయని అడగండి. బీ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ లిటిల్. దేవా నాకు ఇచ్చేవారు నీకు వందనాలు, ఈ యొక్క ఐశ్వర్యాన్ని నీ రాజ్యంలో నేను విత్తుతానయ్యా. అనేక ఆత్మను రక్షించబడాలి. లేకపోతే ఒక ఆమెని డబ్బులు పెట్టి నీ మందిరాన్ని తీసుకొస్తానయ్యా, ఆ వ్యక్తి మారటానికి నేను డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తానయ్యా. ఒక వ్యక్తి దేవుని సన్నిధికి డబ్బులు పెట్టి తీసుకొస్తావే, ఆ వ్యక్తి ద్వారా నువ్వు ఆశ్రదించబడతావు, అంతేగా ఆ వ్యక్తి కూడా ఆశ్రదించబడతాడు. ఒక ఆత్మను రక్షించు, ఒక ఆత్మకు పరిచయం చేయు, నీకు 1,00,000 కోట్లు యాడ్ నుంచి వస్తాయి. మనీ విత్ మిషన్ ఈజ్ ఇంపార్టెంట్ టు గాడ్. అందుకని నా అప్పులన్నీ పోవాలా, నా అకౌంట్ నింపబడాలా, నా బీరువా నింపబడాలా. అందుకని ఎన్ని నింపబడాలంటే కొంచెములో నమ్మకత్వము దేవుని దగ్గరికి కలగాల. ఒక ఆమె ఉంది, మనుషులకు కనబడాలని ఒక్క కాసు వేయలే. అందరు సంచులో మాకు 1,00,000 రూపాయలు వచ్చి తీసుకో ఇసిరేస్తున్నాడే, మేమేంటో తెలుసా, మా పరపతి ఏంటో తెలుసా, మా అకౌంట్ బ్యాలెన్స్ ఏంటో తెలుసా, తీసుకో అని ఇస్తున్నారు. కానీ ఒక ఆమె ఉన్నదంతా తీసుకొచ్చి దొంగ పెడుతుంది. యేసయ్య ఎవరు ఎంత వేస్తున్నారు ఇలాగ చూస్తున్నాడు. అప్పుడు యేసయ్య ఏమన్నాడు తెలుసా? వీళ్ళందరికంటే ఈమె నన్ను విస్తారంగా ప్రేమించింది. ఒకరు మాట్లాడుకున్నారు, మేము ఎంత ఇచ్చామో తెలుసా, అసలు యేసయ్యకి మేము ఎంత ఇచ్చామో తెలుసా, ఆ బ్యాగ్లో ఎంత ఉందో తెలుసా, ఒకసారి లెక్క పెట్టమని చెప్పు. ఆమెను పొగుడుతున్నాడంటే దేవుని రాజ్యములో విస్తారముగా ప్రేమించే వాళ్ళు దేవుడు సమాజంలో పొగుడుతాడు వాళ్ళని. గాడ్ హానర్స్ దెమ్, దోస్ హూ ఒబే, దోస్ హూ ఆర్ ఫెయిత్ఫుల్ టు గాడ్. సరే, యేసయ్య అంటే అద్భుతాలు చేశాడు, అవునా?
అయితే యేసయ్య శిష్యులకి ఏం మిషన్ ఇస్తున్నాడో చూద్దామా? శిష్యులకి ఏం చెప్పాడు చూద్దామా? చూద్దాం సరే రండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 1వ వచనం చదువుకున్న తర్వాత మిగతా వర్సెస్ చదువుకుందాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అన్నప్పుడు దేవుడు పిలిచాడు అంటే నీ మీద ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ దగ్గర డబ్బులున్నా, నీ దగ్గర చదువు లేకపోయినా, నీ దగ్గర డబ్బులు లేకపోయినా, నువ్వు మాసిపోయిన బట్టలు వేసుకున్నా, బెంచ్ కారులో దిగినా, చెప్పండి ఏరోప్లేన్లో దిగినా, పెద్ద మేడ కట్టుకున్నా, దేవుడు పిలిచాడు అంటే నీ మీద ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడు. అయితే 12 మందిని యేసయ్య పిలిచాడు. పిలిచి నేను అద్భుతాలు చేస్తేనే మీరు అద్భుతాలు చేయకూడదు, మీరు ప్యూర్ వాక్యం చెప్పాలని చెప్పాడు కదా. పేర్లు పెట్టి పిలవరు, గారడి ప్యూర్ వాక్యం చెప్పన్నాడు కదా దేవుడు. మీరు స్థిరంగా వాక్యం చెప్పన్నాడు కదా దేవుడు. ఒకసారి చూడండి, మీ బైబిల్ ఉన్నాయి కదా. ఆయన పిలిచిన వారికి శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. పిలిచిన వారికి అధికారం ఇస్తాడు. హల్లెలూయా. పిలిచిన వారికి పరిశుద్ధాత్మను ఇస్తాడు. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మ ఈ లోకంలో కంటే గొప్ప కార్యాలు చేస్తుంది. ఈ 12 మందిని పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ఎత్తగా ఫస్ట్ ఎత్తుతుంది, మీరు అపవిత్రాత్మను వెళ్ళగొట్టండి. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకు వారికి అధికారం ఇచ్చెను. అందుకని ఆయన పిలిచాడు అంటే అధికారం ఇస్తాడు. దేని మీద? దెయ్యములను వెళ్ళగొట్టాలా. నువ్వు అనొచ్చు, దెయ్యాలు ఏంటండి? వ్యాధి దెయ్యమండి, రోగం దెయ్యమండి, బీపీ దెయ్యమండి, షుగర్ దెయ్యమండి. వీటిని ఎలగొట్టాలి చేస్తున్నాములో. నువ్వు నీ శరీరంలోంచి ఆ వ్యాధి పోవట్లేదంటే నీకు ఉంచుకోవటం ఇష్టం కాబట్టి ఉంచుకుంటున్నావు. ఇప్పుడు నేను అడిగావా? ఒక వారం రోజులు కంటిన్యూస్గా చేస్తున్నాము, ఈ కాళ్ళు ఎప్పుడు ఆ చేత తీసేయ అయిపోయింది. దెయ్యములను వెళ్ళగొట్టుడి, ప్రతి విధమైన రోగమును స్వస్థపరచుడి. చదవండి. ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తలులతో విడిచిపెట్ల. 5వ వచనం రండి. 5వ వచనం. యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా మీరు అన్యజనుల దారిలోనికి వెళ్ళకుడి. మీరు అన్యజనుల దారిలోకి వెళ్ళబాకండి, వాళ్ళ ఆచారాలు పాటించబాకండి, వాళ్ళ పద్ధతులకు వెళ్ళబాకండి. మంగళవారం మంచి రోజు, గురువారం మంచి రోజు, శుక్రవారం మంచి రోజు, ఈ ఆచారాలు పాటించబాకండి. మీరు అన్యజనుల మార్గంలో వెళ్ళకుండా సమరయుల ఏ పట్టణములోనైనను ప్రవేశింపకుడు గాని ఇశ్రాయేలు వంశములోని నశించిన గొర్రెల యొద్దకు ఎవరు నశించిపోతున్నారో వాళ్ళ దగ్గర ప్రవేశించి వారి యొద్దకే వెళ్ళుడి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటించుడి. హల్లెలూయా అన్నమ్మ, హల్లెలూయా. ఇక్కడ వస్తుంది అక్కడ వస్తుంది చెప్పమని చెప్పలే, రేపు వస్తుంది చెప్పమని చెప్పలే, ఒక దేవుడు రాబోతున్నాడని చెప్పమని చెప్పలే. దేవుని రాజ్యము మేము వస్తున్నామంటే దేవుని రాజ్యము సమీపించున్నది. అక్కడతో ఆగిపోలేసా. చూడండి ఏమన్నాడా? రోగులను స్వస్థపరచుడి. రోగులను ఏం చేయమన్నాడు? స్వస్థపరచు. లేదు, రోగాలు అట్టే ఉండాలి. ముళ్ళు పెట్టాడు యేసయ్య. ఏం పెట్టాడు? అపోస్తులు పెట్టింది రోగం ముళ్ళు కాదు. అది అపోస్తులకు పెట్టింది ముళ్ళు ఏంటో తెలుసా? ఆయన అందరి దైవజనుల కంటే దేవుడి యొక్క వాక్య జ్ఞానంలో ఎక్కువగా వెళ్ళిపోతున్నాడని, ఎక్కువ ప్రత్యక్షతలు కలిగి ఉన్నాడని ఆయన ఏం చేశాడు? అది అతనికి ముళ్ళుగా ఎంచుకున్నా. నేను గర్వము రాకుండా ఉండటానికి అది ముళ్ళుగా తీసుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నా కృప నీకు చాలు. ఉంచుకోవాలంటే ఉంచుకో, తీసేయాలంటే తీసుకో, అంత కృప నేను నీకు ఇచ్చా. మై గ్రేస్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ దీ. ఆయన ఆల్రెడీ ముళ్ళు ఆయన శరీరంలో గుచ్చుకున్నాడు. నీ ముళ్ళు ఆయన ముళ్ళు పెట్టాడని చెప్పండి. నా కింద ముళ్ళు పెట్టాడండి, పెడతాడు. అది ముళ్ళు కాదు, దేవుని జ్ఞానంలో ఇంకా ఎదగాలని డిలే అవుతుంది అంతే. అయితే రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపు. చనిపోయిన వారు లేపాలంటే ఎవరో శిష్యులు. ఈ రోజు నుంచి నీ మనసులో మారును గాక.
చనిపోయిన వారిని లేపండి. పరలోక రాజ్యము సమీపించినప్పుడు మీరు పరలోక రాజ్యాన్ని మీరు మోసుకెళ్తున్నారు కాబట్టి ఏ ప్రదేశానికి వెళ్తారో అక్కడ రోగులను స్వస్థపరచాలి, అక్కడ చనిపోయిన వారిని లేపాలి. అంటే ఆయన రాజ్యంలో రోగము లేదు, చావు లేదు. అర్థం చేసుకోండి మైండ్తో. కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, కుష్ఠరోగులను శుద్ధులుగా చేయండి, దయ్యములను వెళ్ళగొట్టి, దయ్యములను ఉంచుకోండి. దేవుడు ఉంచుకోమన్నాడా అలగొట్టమన్నాడా? ఊకోండి, దేవుడు ములి పెట్టాడు. సంఘానికి అర్థం కావట్లేదు ఎట్లాంటి శక్తి ఉందో. ఏం చేయాలి చెప్పండి? అద్భుతాలు చేస్తే అద్భుతాలు మీద పడుతున్నారు. ఇంకా ఎక్కువ చేయాలి చేస్తున్నాములో. వాడు పడుతున్నాడంటే ఇంకా 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 ఎక్కువ చేయును గాక. వాడు నిన్ను ఆపాలని ట్రై చేయట్లా. నువ్వు అనుకున్నావు నన్ను ఆపేస్తున్నారు అందరు. లేదు, దేవుని శక్తిని కనుమరుగు చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. ఇంకా ఎక్కువ చేయాలి వేస్తున్నాము. అందుపడి వేస్తున్నామాని వాడు అని చెప్పండి. అందుకని ఫస్ట్ నమ్ము, వాడు. ఏంటిది? రోగములు స్వస్థపరచు. చచ్చిపోయిన వారిని ఏం చేయాలా? చచ్చిపోయేవాక లేప వేస్తున్నాములా. ఒకసారి లగోలేదా ప్రయత్నం చేయి. విశ్వాసము ప్రయత్నం చేయకుండా విశ్వాసము వెల్లడిపరచబడదు. ఇప్పుడు శిష్యులు మనుషులా కాదా? వినపట్ల వాళ్ళు అవిశ్వాసంలో ఉన్నారా లేదా? పారిపోయారా లేదా? వీళ్ళకి ఎందుకు ఎంత శక్తిని ఇస్తున్నాడు? చనిపోయిన వారిని లేపుడి. నా రాజ్యం యొక్క పవర్ నీకు అర్థం కావట్లే. నా రాజ్యం వచ్చినప్పుడు రోగులు స్వస్థపరచబడాలా, చనిపోయిన వారు లేపబడాలా, కుష్ఠరోగులు శుద్ధులవ్వాలా, దెయ్యములు వెళ్ళగొట్టబడాలా. ఉచితంగా పొందితే మీరు ఉచితంగా ఇచ్చేయండి యేసు నామములో. మన సంఘానికి శిరస్సు ఎవరు? వినపట్ల. మన సంఘానికి శిరస్సు దేవుడు కాదు, యేసయ్య. అందబండి, మన సంఘానికి శిరస్సు ఎవరు? యేసయ్య. మన రాజు పేరేంటి? నీ రాజ్యం పేరేంటి? పరలోక రాజ్యం ఎక్కడుంది? ఎక్కడుంది? నీ రాజు ఎవరు? గట్టి చెప్ప. నీ రాజు ఎవరు? మీరు పరలోక రాజ్యానికి పరిచర్య చేయడానికి ఉన్నారా? లోకరాజ్యానికి పరిచర్య చేయడానికి ఉన్నారా? యు ఆర్ మినిస్టర్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. యు ఆర్ సిటిజన్స్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అయితే పరలోక రాజ్యాన్ని చూపించడానికి యేసయ్య చెప్పిన ప్రిన్సిపల్స్లో నడవాలని నడవకూడదా? యేసయ్య అన్నాడు, ఓ 12 మంది శిష్యులారా, మీరు నశించిపోతున్న గొర్రెల యొద్దకు వెళ్ళి పరలోక రాజ్యము సమీపించున్నదని ప్రకటిస్తూ రోగులను స్వస్థపరచుచు, చనిపోయిన వారిని లేపుతూ, కుష్ఠబాధులు శుద్ధులుగా చేస్తూ, దెయ్యములను వెళ్ళగొట్టుచు ఉచితముగా పొందితే కాబట్టి మీరు ఉచితముగా ఇవ్వండి అని యేసయ్య 12 మందిని పంపించాడు యేసునామములో. ఈ 12 మంది రోగాలు స్వస్థపరిచారా? వినపట్ల. అందరికి ఇచ్చాడా? కొంతమందికి ఇచ్చాడా? ఈ 12 మందిని పిలిచి నువ్వు అద్భుతాలు చెయ్యి, నువ్వు వాక్యం చెప్పు, నువ్వు స్వస్థపరచు, నువ్వు ఒక్కొక్కరు ఒక వరం ఇచ్చాడా? అందరికి ఇచ్చాడా లేదా? అందరికి ఇచ్చాడా? ఇప్పుడు సంఘాన్ని అందరికి ఇచ్చాడా? ఒక్కొక్కరికి ఇచ్చాడా? అందరము జరిగించే ఆత్మ ఒక్కడే. నేను అడుగుతా, ప్రభా వీళ్ళేమో అద్భుతాలు చేయని అంటున్నారు, వీళ్ళేమో అద్భుతాలు చేస్తా అంటున్నారు, వీళ్ళేమో ఓన్లీ వాక్యం అంటున్నారు, వీళ్ళేమో ప్యూర్ వాక్యం అంటున్నారు, వీళ్ళేమో ఓన్లీ వాక్యం 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 మారు మనసు అంటున్నారు. ఇంతకీ ఈ శిష్యులకు కూడా అలా డివైడ్ చేయొచ్చు కదా? ఎందుకు శిష్యులకు ఇచ్చావంటే నా రాజ్యము మాటలతో కాదు శక్తితో కూడా ఉన్నది అన్నాడు యేసయ్య. ఏ సంఘంలో శక్తి కనబడదో అది దేవుని సంఘం కాదు. వాక్యము ద్వారా అద్భుతాలు జరుగుతాయే, వాక్యము ద్వారా దేవుడు పనిచేస్తాడే, వాక్యం ద్వారా అనేక మంది జీవితాలు కడతాడే, వాక్యము ద్వారా దేవుడి యొక్క కార్యాలు కనబడతాయే. శక్తి గల సంఘమే నిజమైన దేవుని సంఘము. ఆయన శక్తి లేని సంఘాన్ని శక్తి గల సంఘాన్ని స్థాపించాడా? ఏం చెప్పాడు సంఘానికి? ఈ బండ మీద నీ సంఘాన్ని కడతావు, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరము, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నేను నీకు ఇస్తాను. ఎవరికి? సంఘానికి. ఏం చేస్తుంది? డబ్బు కోసం పరిచర్య చేయబాకండి. యు ఆర్ ఇన్ డేంజర్. ఈరోజు చాలామంది డబ్బు సంపాదించుకోవడానికి పరిచర్య చేస్తున్నారు. కొన్ని దగ్గరికి వెళ్ళి స్వార్థ చేసి డబ్బులు పెట్టుకొని వెళ్ళి ఏమీ లేకుండా తక్కువ పెట్రోల్తో ఆగిపోతారనే భయంతో వచ్చిన రోజులు ఇన్ని ఉన్నాయి. సరే, ఈ 12 మంది పిలిచి 12 మంది పిలిచాడా?
ఈ 12 మందికి ఇంత శక్తినిచ్చాడా? అయితే నెక్స్ట్ ఇంకోసారి 70 మందిని పిలిచాడు. మీ ఇద్దరు అక్కడికి వెళ్ళి మీరు వాక్యం చెప్పేస్తారండి, అద్భుతాలు చేయబాకండి అని చెప్పలే యేసయ్య. మీరు అక్కడికి వెళ్ళి ప్యూర్గా అద్భుతాలు చేస్తారండి, మీ ఇద్దరికి ఆ వరం ఉంది కాబట్టి మీరు దాంట్లో పని చేయండి, మీరు వాక్యం చెప్పే పని చేయండి అని దేవుడు డివైడ్ చేసి ఇద్దరిని పంపించి వేరే వరాలు ఇచ్చి పంపించలే, అందరికీ ఒకటే ఇచ్చాడు ఆయన. చూడండి ఒకసారి 70 మంది ఏం చేశాడు? లోకాసు వార్త 10వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. అటు తరువాత ఆ. ప్రభువు ఆ. 70 మంది ఆ. ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ఆ. ప్రతి చోటికి ఆ. తనకంటే ముందు ఇద్దరినిగా ఆ. పంపెను. ఎవరైనా ఎంతమంది పంపించాడండి? ఎంతమంది పంపించాడండి? 70 మందిని ఇద్దరిగా పంపించాడు. రైట్. వీళ్ళకి యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి 12 చెప్తాం. అదే 10వ అధ్యాయం 9వ వచనం చదవండి. అందులో ఉన్న రోగులను స్వస్థపరచుడి, దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చి ఉన్నదని వారు దేవుని రాజ్యము మీ దగ్గరకు వచ్చినదని చెప్పుడి. మీరు ఏ పట్టణములోనైనాను ప్రవేశించినప్పుడు వారు మిమ్మును చేర్చుకొనకపోయిన ఎడల మీరు దాని వీధులలోనికి పోయి మా పాదములకు అంటిన మీ పట్టణపు ధూళిని కూడా మీ ఎదుటనే దులిపివేయుచున్నాము. ఒకవేళ వాళ్ళు రిసీవ్ చేసుకోకపోతే నీ దొమ్ముని అక్కడ వదిలేసేయండి. కానీ మీరేం చేయాలా? రోగులను స్వస్థపరచాలా? పరలోక రాజ్యం సమీపించినదని మీరు చెప్పాలా? దెయ్యాలు వెళ్ళగొట్టాలా? ఈ 70 మందికి అందరికి ఇచ్చాడా లేదా? లేదు, కొంతమందికే ఇచ్చాడు. నువ్వు యేసయ్య తీసుకున్న బోధన నమ్ముతావా? యేసయ్య చెప్పిన బోధను నమ్మాలా? నువ్వు నీ పునాది యేసయ్య మీద ఉండాలి. కానీ అపోస్తలుడైన పౌలు చెప్పినటువంటి వరాల గురించి విశదీకరించాడు. వాళ్ళు దాన్ని నమ్ముతున్నారు కాబట్టి కొందరు అపోస్తలుగా, కొందరు ప్రవక్తలుగా దేవుడు నియమించాడని చెప్పాడు. కానీ అసలు సంఘం చేయవలసిన పని ఏంటి? దెయ్యములను వెళ్ళగొట్టాలా, రోగులు స్వస్థపరచాలా, చనిపోయిన వారు లేపాలా, ఉచితంగా ఇచ్చాడు, ఉచితంగా ఇవ్వాలా. అయితే సంఘము దేని మీద కట్టబడాలా? యేసుక్రీస్తు అనే పునాది మీద కట్టబడాలా. ఆమేన్. పౌలు అంటాడు, పౌలు నీ కోసం ప్రాణం పెట్టాడా? ఎవరు నమ్ముతున్నా? నువ్వు నన్ను ఎందుకు ఫాలో అవుతున్నా? నేను ఫాలో అయితే యేసయ్యని, నువ్వు నన్ను ఫాలో అయితే. అందుకే అపోలో ప్రాణం పెట్టాడా? పౌలు ప్రాణం పెట్టాడా? పౌలు సేవలో ప్రాణం పెట్టారా? లేదు, మీకోసం ప్రాణం పెట్టిన వాడు ఆయన. యేసు గట్టిగా హల్లెలూయా. ఫిలిప్పీ చూద్దాం ఏం చేశాడు. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి, రక్షణ గురించి కాదు, దేవుని రాజ్యము గురించి చెప్తున్నాడు ఈయన. అప్పుడు ఏం జరిగిందంట? సువార్త ప్రకటిస్తూ వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి ఆటోమేటిక్ అద్భుతాలు జరుగుతున్నాయి. ఈరోజు నీ శరీరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఏ వ్యాధి దాగి ఉందో యేసయ్య నీలో ఉన్నాడు కాబట్టి, యేసయ్య రాజ్యము సమీపించున్నది కాబట్టి ఇప్పుడే ఆ వ్యాధి విడిచిపెట్టి బయటికి వెళ్ళాలి యేసు నామములో. వీళ్ళంట దేవుడు రాజ్యం పొందుకుంటే ఊరుకోలేదంట, ఇంటింటి వెళ్ళిపోతున్నారంట వీళ్ళు. ఓ అమ్మ, వీళ్ళెలా ఎంత గొప్ప పని చేస్తున్నారు చూడండి. వాళ్ళు ఇంట వెళ్ళి రొట్టె విరిచి అందరిని చేర్చుకుంటున్నారంట. మన ఇంటింటికి వెళ్తామా? ఆచారాలు, దేవుని శక్తిని ఆపేస్తున్న ఆచారాలు లేవండి. సంఘాలు లేవండి. చెప్పండి, సంఘాలు లేవా? మీలో లేవా? ఉన్నాయి. అన్ని పక్కన పెట్టి చేస్తున్నాము. ఏ గడియ డిసైడ్ చేసేది టైం కాదు, టైంను సృష్టించిన దేవుడు. ఏ నిమిషము ఏ గడియ డిసైడ్ చేయాల్సింది నువ్వెవరో. అందుకే దేవుడు కానాను పెళ్లి విందులోకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అమ్మగారు, యేసుక్రీస్తు అమ్మగారు, అయ్యో ద్రాక్షరసం అయిపోయిందయ్యా అంటే అప్పుడు యేసు తెలుసా? నా సమయం ఇంకా రాలేదు. నువ్వు చెప్పిన టైంలో నేను బంద్ చెయ్యా. నువ్వు చెప్పిన టైం అయిపోయిన తర్వాత అప్పుడు నా సమయం స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అందరూ ఆమేన్. అందరూ యేసయ్య నా సమయము ఇంకా రాలేదు చెప్పిన ప్రకారం చేసేవాడు. అయ్యా మీరు ఆయన మాట వినండి అయ్యా అని చెప్పేసి వెళ్ళిపోయింది ఆడ నుంచి.
ఆమె చెప్పిన టైంలో వేసే లగోలా, ఎందుకంటే వాళ్ళ అమ్మకి క్రెడిట్ వచ్చేది, వాళ్ళ అమ్మకి ఘనత వచ్చేది. అందుకే తండ్రి చెప్పిన టైంలో లేచాడు. లేచి అన్నాడు, ఎన్ని బాణలు ఉన్నాయి? 6 రాతి బాణలు. దాని నిండా నీళ్ళు నింపారు. అనుకున్నాడు ఆయన వచ్చి జుమ్ బుమ్ 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 అంటాడు అనుకున్నాడు. ఏం చేయలే. ఆ శిష్యులతో అన్నాడు, ఆ నీరు ముంచుకొని పోయండి అన్నాడు. అయ్యా ఇవి నీరయ్యా, మీరు పొయ్యండి. అలా పోస్తుండగా ద్రాక్షరసంగా మార్చబడ్డాయి. నువ్వు చెప్పిన టైంలో పని చేస్తే నేను అనే అహం వస్తుంది. అందుకే నువ్వు చెప్పిన టైంలో పని చేయడు, ఆయన చెప్పిన టైంలో పని చేస్తాడు. ఎందుకంటే ఆయన కనపరచబడాలి నీ ద్వారా. హల్లెలూయా. ఈరోజే జాబ్ వచ్చేయాలని చెప్పండి. ఈ వారమే, ఈరోజే. ఈ వారం రాదు నీకు, నెక్స్ట్ వారం అవుతుంది. నువ్వు టైం పెట్ట బాగా. ఆ టైంలో ఆయన పని చేయడు, ఆ టైంలో నీకు నేర్పిస్తాడు. అదే ఆయన టైం కుదిలేసి, ఏసయ్యా నాకు ఉద్యోగం ఈ ప్రభా, మంచి ఉద్యోగం ఈ ప్రభా, పలానా ఉద్యోగం ఈ ప్రభా అడుగుతున్నావా, అకస్మాత్తుగా నువ్వు ఎక్స్పెక్ట్ చేయనప్పుడు టక్కన జాబ్ ఎట్టొచ్చేసింది. అదే మిరాకిల్. హల్లెలూయా. ఆ అద్భుతం నీకు జరుగునుగాక. నీ కోసం చాలా ప్లాన్ చేస్తాడు సాతానుడు. వీడి మైండ్ డిస్టర్బ్ చేయాలా, ఈరోజు మంచిగా ప్రార్థన చేసి వస్తున్నాడు కదా, ఈరోజు వీడి మైండ్ డిస్టర్బ్ చేయాలా, వీడు బాగా టార్చర్ చేయాలా. వాడు ఎన్ని టార్చర్ చేస్తాడు, నువ్వు ఒక నవ్వు అని నవ్వుతూ ఉన్నాడు మొక్క చూసి. వీడికి అత్తగా పిక్కుంటూ ఉంటాడు అట్లా. వీడు ఎన్ని జడుతున్నా ఏంది నవ్వుతున్నాడు. నాలో ఉన్న సమాధానం ఆ సమాధానం కాదు, వేసే సమాధానం. హల్లెలూయా. నువ్వు ఎన్ని మాట్లాడినా రెండన్న టీ తాగుదామని చెప్పాలా, రెండన్న బిర్యానీ తిందామని చెప్పాలా, రెండన్న జ్యూస్ తాగుదాం. వాడికి ఏం అర్థం కాదు. ఏంద్రీ ఇన్ని తిడుతున్నా, నా టైం నీ చేతులు లేదురా భయ్, నా టైం నా దేవుడి చేతిలో ఉంది. ఆమేన్. దేని గురించి నిరుత్సాహపడుతున్నావో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యం ఉన్న చోట సమాధానము ఉండాల్సిందే. హల్లెలూయా. హల్లెలూయా. మనిషి అన్నాక తప్పులు చేస్తా, పక్కన మనిషి అన్నాక తప్పులు చేస్తాడని చెప్పండి. ఆ తప్పులు ఎత్తిపట్టే వాళ్ళు చాలామంది ఉంటారు. చెప్పండి. ఆ తప్పులు ఎత్తిపడటానికి చాలామంది ఉంటారు. కానీ మన యేసయ్య ఆ తప్పులను బలముగా మార్చి నిలబెడతాడు. ఇప్పుడు యేసయ్య చెప్పిన ప్రకారం కదులుతావా, మనుషులు చెప్పిన ప్రకారం కదులుతావా? యేసయ్యని తప్పులు పట్టుకోవడానికి చాలామంది వేచి ఉన్నారు. కానీ ఆయన అన్నాడు, నాలో తప్పు ఉన్నదని రుజువు చేయగలవాడు ఎవడైనా ఉన్నా అంటే సవాలు విసిరాడు. కానీ యేసయ్యలో ఏ తప్పు, ఎవరో పర్ఫెక్ట్ కాదని చెప్పండి. ఇప్పుడు ఎవరో పర్ఫెక్ట్ కాదు, అందులో ఎవరో పర్ఫెక్ట్ కాదు. పుట్టగానే పర్ఫెక్ట్ అయిపోతాడా? నీకు చదువు ఎక్కువ ఉండొచ్చు, వాడికి చదువు లేకపోయి ఉండొచ్చు. వాడి దగ్గర కండబలం ఉండొచ్చు, నీ దగ్గర మైండ్ బలం ఉండొచ్చు. అయితే అందరూ ఒకటి కాదు, అందరినీ ఒకటిగా చేసే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. ఆమె కార్యాలు 5వ అధ్యాయం 42వ వచనం. ప్రతి దినము దేవాలయములోను ఇంటింట మానక బోధించుచు యేసు క్రీస్తుని ప్రకటించుచుండిరి. హల్లెలూయా. వీళ్ళు ఇంటింటికి ఏం చేస్తారంట? యేసు క్రీస్తుని ప్రకటించలేదా? డబ్బుల కోసం పనిచేసే క్రైస్తవులు కాదు కావాల్సింది మనకి, ఇంటింట వెళ్ళి మానకుండా బోధించే వాళ్ళు కావాలా. అలాంటి రాజ్యం కోసం దేవుడు వేచి ఉన్నాడు. అందుకే యేసే అంటాడు, ఒక మాట చూపిస్తాను మీకు. లోకాసు వార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడుకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. చిన్నమంద భయపడకుడి. ఈ చిన్నమంద భయపడకుండా దేవుని రాజ్యంలోకి ప్రవేశిస్తే ఇది పెద్ద మందగా మార్చబడుతుంది. ఆమె యేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఎందుకో తెలుసా? ఆయన రాజ్యంలో వ్యాధి లేదు, ఆయన రాజ్యంలో చీకటి లేదు, ఆయన రాజ్యంలో మరణం లేదు. ఆ రాజ్యాన్ని మనకి ఇవ్వటానికి యేసయ్య ఈ లోకములో, ఈ లోక రాజ్యంలో తన జీవితాన్ని అర్పించి నిన్ను కొనుక్కున్నాడు ఆయన రాజ్యంలోకి స్వీకరించడానికి. అందుకే కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనము, ఆఖరి మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. అందుచేత
ఈ సంగతి వినిన నాట నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించిన వారునై ప్రతి సత్కార్యములో సఫలులగుచు దేవుని విషయమై జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెననియు ఆనందముతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలెననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలెననియు దేవుని బతిమాలుచున్నాము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేర్చెను. తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులు మనం. ఆమేన్. అందపడు ఆమేన్. హల్లెలూయా. అందపండి. దేవుని రాజ్యములో ఏ వ్యాధి, ఏ చీకటి, ఏ లేమి, ఏ మరణము ఉండటానికి వీలు లేదు. అది పరలోక రాజ్యము. అది ఎక్కడుంది? లేదు అక్కడ. హల్లెలూయా. సంఘానికి అర్థం కావట్లే దేవుని రాజ్యం అంటే ఏంటో. సంఘానికి అర్థం కావట్లే దేవునితో ఎలా నడవాలో. సంఘానికి అర్థం కావట్లే దేవుని స్వరం ఎలా వినాలో. సంఘానికి అర్థం కావట్లే దేవుని చిత్తం ఏంటో. సంఘానికి అర్థం కావట్లే అగ్ని ఏంటో. అందుకే నో ఫైర్. వాళ్ళు సంఘానికి అర్థం కావట్లే దేవుణ్ణి ఎలా ఎక్స్పీరియన్స్ చేయాలో. ఒకటే కేకలు, అరుపులు, హల్లెలూయా, స్తోత్రం అదే అనుకుంటుంది చర్చ్ అంటే. కేకలు, హీలింగ్ ఆల్వేస్ హీలింగ్, పడిపోవటం, అరవటం, కేకలు పడతాం, భాషలో మాట్లాడతాం. ఇది కాదు చర్చ్ అంటే. ద చర్చ్ ఇస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సంఘము ఈ భూమి పైన పరలోక రాజ్యము. హల్లెలూయా. ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి సంఘాన్ని ఎన్నుకున్నాడు. అందుకే సంఘానికి పరలోక రాజ్యపు యొక్క తాళపు చెవులు సంఘానికి ఇచ్చాడు. నీకు తాళపు చెవులు పరలోక రాజ్యమే, భూలోక రాజ్యానియా? వినపట్ల. పరలోక రాజ్యపు తాళపు చెవులు ఎందుకు ఇచ్చాడు? పరలోకాన్ని ఇక్కడ ఓపెన్ చేయడానికి. హల్లెలూయా. ఇక్కడ స్థిరపరచడానికి. హల్లెలూయా. సంఘములో ఆయన శక్తి కనబడాలి. సంఘములో ఆయన స్వరం వినబడాలి. సంఘములో ఆయన దూతలు కనబడాలి. సంఘములో రోగములు స్వస్థపరచబడాలి. సంఘములో వాక్యము ఆ సువార్త వినపడాలి. సంఘములో యేసయ్య పాలించాలి. సంఘము ద్వారా రాజులు సైతం గజగజ వనకాలి. అలాంటి శక్తి నీకు నాకు ఇచ్చాడు యేసయ్య. నేను 100% ఆశీర్వదిస్తాడు దేవుడు తెలుసా. నీకు 100% నేను పైకి లేవనెత్తాడు యేసయ్య. 100% అనేక మందికి ఇచ్చే చేతులుగా చేస్తాడు. అయితే యేసులో జీవించే కొద్దీ నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. హల్లెలూయా. అందరూ ఆమేన్. నువ్వు యేసులో జీవించకుండా, ప్రార్థించకుండా, మందిరం రాకుండా నువ్వు బ్లెస్ అవ్వాలంటే ఆ బ్లెస్సింగ్ కనబడదు. నువ్వు బ్లెస్సింగ్ ఉన్నా కూడా ఆ బ్లెస్సింగ్ కనబడదు. ఎందుకో తెలుసా? నువ్వు బ్లెస్సింగ్లో ఉంటే ఆ బ్లెస్సింగ్ కనబడుతుంది. హల్లెలూయా. క్రీస్తులో జీవించినప్పుడే ఆయన రాజ్యం కనబడుతుంది. మీరు నీటి మూలముగా, ఆత్మ మూలముగా జన్మిస్తే పరలోక రాజ్యాన్ని అనుభవిస్తారు. హల్లెలూయా. పరలోక రాజ్యంలోకి ఎంటర్ అవుతారు. అంతేకాదు పరలోక రాజ్యాన్ని అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము పరదేశులము, పరలోక రాజ్య సంబంధులము. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మీరు లోకానికి వెలుగై ఉన్నారు. లోకానికి వెలుగు అవ్వాలంటే మనము వేరే రాజ్యముతో సంబంధం కలిగి ఉండాలి. అది పరలోక రాజ్యము. అక్కడ వ్యాధి లేదు. నేను ఊహించేస్తున్నా, యేసయ్య భుజం మీద రాజ్యభారం ఉంది. యేసయ్య భుజం మీద ఉంది. అందరూ యేసయ్య భుజం మీద ఉంది. యేసయ్య వెళ్ళాడు. ఆ వాచ్ చెయ్యిని చూశాడు.
పరలోక రాజ్యం సమీపించున్నది. ఈ ఓచు చెయ్యి చూశాడు, ఈ చెయ్యి ఎండిపోయింది, నా రాజ్యంలో ఇది లేదు, నీ చెయ్యి చాపు. ఎమ్మటి నీ చెయ్యి బాగుపడిపోయింది. ప్రియమైన దేని బిడ్డారా, వంగిపోయిన స్త్రీ ఉంది బైబిల్లో. ఆయన అక్కడికి వెళ్ళాడు, ఆయన రాజ్యం అక్కడికి వచ్చింది, ఈమె వంగిపోయి ఉంది. అనేక సంవత్సరాలుగా నువ్వు లెగిసి నుంచో ఆయన రాజ్యంలో వంగిపోయిన స్థితి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరుగుతున్నాయి, ఎక్కడికి వెళ్తే అక్కడ దెయ్యాలు వెలగొడుతున్నాయి. అలాంటి యేసయ్యను మనం కలిగి ఉన్నాం. ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రతి పరిస్థితి మార్చబడాల్సిందే. నీకోసము ప్రభుత్వాలు మారాల్సిందే, నీకోసం లాస్ మారాల్సిందే. నువ్వు లోక సంబంధివి కాదు, పరలోక సంబంధివి. దేవుడు నిన్ను అత్యధికంగా హెచ్చించడానికి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని రాజ్యముతో నువ్వు పనిచేసుదువుగాక. హల్లెలూయా. అందప్పుడు హల్లెలూయా. అందప్పుడు ఆయన నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు అని చెప్పండి. అందప్పుడు ఆయన నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు, ఆయన నీకు అధికారం ఇచ్చాడు, ఆయన నీకు శక్తినిచ్చాడు, ఆయన నీకు మహిమని ఇచ్చాడు, ఆయన నీకు అందబడి తాళం చెవులు ఇచ్చాడు. అయితే ఏంటంట అనండి, అన్నీ ఆయన ఇచ్చాడా? ఆయన కోసం పని చేయమని. హల్లెలూయా. నువ్వేం చేస్తున్నా? ఆదివారం నాడు అయ్యగారు టైం పెడితే పాతానికి వచ్చేస్తున్నాం, హల్లెలూయా స్తోత్రం, ఆమేన్. మళ్ళీ తీసుకెళ్తున్నాం ఫు అటక మీద, ఆమేన్. మళ్ళీ సాయంత్రం గుర్తొచ్చినప్పుడు అని ఆయన మహా మంత్రాలు చదివినట్టు చదువుతున్నాం, ఆమేన్. ఉపయోగం లేదు, అందరూ ఉపయోగం లేదు అని చెప్పండి. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. గట్టి చెప్పండి. ఏమన్నా కప్రి, అది కూడా క్లియర్ ఫాస్ట్ టైం. ఏంటిది చెప్పండి బాబాయ్, అది ఏంటిది? చదువు కూడా చదువు. యెహోవా నా కాపరి, ఇలా చదవరు. ఎవరో కప్పరి ఆమేన్. గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ చిల్డ్రన్, గాడ్ బ్లెస్ డబ్బులు, గాడ్ బ్లెస్ అన్నీ నాకే రావాలా, గాడ్ బ్లెస్ అన్నీ నాకే, గాడ్ బ్లెస్ అన్నీ నాకే. హల్లెలూయా. వస్తాయి బాగా, నీ వెనకాలే వస్తాయి. నువ్వు ఆయన నిలిచి ఉండకుండా ఆయన ద్వారా బ్లెస్ అవ్వాలంటే ఎలా బ్లెస్ అవుతావు? హల్లెలూయా. ఏంటప్పుడు ఆమేన్. అంతప్పుడు ఆమేన్. నేను ఎప్పుడు అవనస్తులు అడుగుతూ ఉంటా, ఏం చదివారా? టైం లేదన్నా. ఏం లేదన్నా? ఉద్యోగానికి టైం ఉందానా? ఉందానా? బిర్యానీ తింటాను టైం ఉందానా? ఉందానా? చికెన్ ఆర్డర్ చేయడం టైం ఉందానా? ఉందానా? ఇప్పుడు జొమాటో, స్విగ్గీ అన్నీ వచ్చేసినాయి కదా మీకు, నిమిషాల్లో వచ్చేస్తుంది. ఇంటికి ఏంటిది? కడుపు నింపడానికి. ఏంటి చెప్పాలా? బిర్యానీ. నిమిషాలు వస్తాయి బజ్జీలు, నిమిషాలు వస్తాయి బర్గర్. నీ శరీరం ఏది కోరుకుందో, డబ్బులు ఉన్నాయా, నిన్ను మించినోడు లేడు. అన్నీ ఆర్డర్ 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 ఆర్డర్. లేడీస్ కంటే చెప్పనులే, ఏంటి చెప్పాలా? అమెజాను, మీషో, చెప్పండి బాబు, అన్నీ నీ ఇంట్లోనే ఆర్డర్ 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 ఆర్డర్. యేసయ్య కూడా ఆర్డర్ అంటున్నాడు. యేసయ్య కూడా నిన్ను ఎన్నుకున్నాడు, నేను పిలుచుకున్నాడు. ఆయన రాజ్యంలో ఎంత ఫాస్ట్గా పనిచేస్తావో అంత మందిని రక్షించగలుగుతావు. ఎందుకంటే సాతానుడు అంత ఫాస్ట్గా పనిచేస్తున్నాడు. హల్లెలూయా. అందుకని సాతాను పనిచేస్తున్నాడు, నువ్వెప్పుడు పనిచేస్తావు అనండి. ఒకనే చెప్పండి, సాతాను పనిచేస్తున్నాడు, నువ్వెప్పుడు పనిచేస్తావు? వాడి పని వాడు చేస్తున్నాడు, వాడి పని వాడు రోగాలు పెడుతున్నాడు, వాడి పని వాడు పాపం చేపిస్తున్నాడు. నువ్వు నీతిని, ఆయన రాజ్యాన్ని స్థాపించాల్సిన నువ్వేం చేస్తున్నా? గాడ్ బ్లెస్ మమ్మీ, గాడ్ బ్లెస్ డాడీ, గాడ్ బ్లెస్ ఆమేన్. రింగ రోజెస్, పాకెట్ ఫుల్ డబ్బులు, పాకెట్ ఫుల్ రోజెస్, ఆల్ ఫాల్ డౌన్. అందరితో పడి కూడా పడుతున్నా బోర్లా. ఇంత శక్తి పెట్టుకొని సంఘం ఏం చేస్తుంది? నిద్రపోతుంది. ఇంకొకరు ఉంటారు ప్రబోధులు, గనులు. వీళ్ళు ఎవరు తెలుసా? ఇంట్లో నిద్రపోరు, ఇంట్లో టీవీ ఎట్టు చూస్తారు, చర్చిలోకి రాగానే నిద్రపోతారు. వీళ్ళు ఎంత ప్రబోధులు అంటే వాళ్ళు మహాప్రబోధులు. వాళ్ళు ఇంకా
రోజు ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. ఒక ఆమె కళ్ళు ఇట్ట టాపి ఇట్ట అంటా ఉంది. ఏందబ్బా ఇలా అంటుంది అని చెప్పి వాకింగ్ చెప్తా ఉన్నా. మేనంటే అయ్యే దేనికి రెస్పాండ్ అవట్లే. అంత నిద్రపోయే పని అయితే ఒకళ్ళు నిద్రపోయే పని అయితే నీకు ఇల్లు లేవా? తిరిగే పని అయితే నీకు ఇల్లు లేవా? ఎక్కడికి వచ్చి నిద్రపోవాలా? హల్లెలూయా. ఉద్యోగం నిద్రపోతావా? ఉద్యోగం పక్కన పెట్టే టీవీ చూసేటప్పుడు నిద్రపోతావా? ఊరే చెప్పాలా? ఊరే టాయిలెట్ పోయేదానికో టైం ఏడ మిస్ అయిపోతావని. ఒక ఆమె చూసిన ఆ బ్రేక్ రాగానే పరిగెత్తుంది బాత్రూంలోకి. విత్ ఇన్ నిమిషం వచ్చేసి కూర్చుందట. ఏం చేస్తుందిరా అంటే ఆ సన్నివేశం మిస్ అయిపోద్దంట. లోకానికి అంత ప్రాముఖ్యత ఇస్తున్నావు, నీ దేవునికి ఇంకా ప్రాముఖ్యత ఇవ్వాలా? హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యము నీలోనే ఉంది. వ్యాధి లేదు, లేమి లేదు, మరణము లేదు, చీకటి లేదు. హల్లెలూయా. ఆయన నామములో తేయాలి, వెళ్ళగొట్టకూడదా? ఎవరు స్ప్రెడ్ చేయాలా? ఎవరు ఆహ్వానించాలా? ఒక్కరిని పిలిచావా ఈరోజు? మరి అరవై వాక్యం చెప్పాగా తీసుకురమ్మని, తీసుకొచ్చావా? నాకెందుకులే, డబ్బులు పెట్టి తీసురా, వాళ్ళు ఇన్వెస్ట్ చేయి, తీసుకురా. ఆ కుటుంబం ఆశ్రయించబడితే దేవుడు నిన్ను డబ్బులుగా ఆశ్రయిస్తాడు. హల్లెలూయా. అందుకే ఆయన రాజ్యంలో పని చేయి అని చెప్పండి. అందుకే ఆయన రాజ్యంలో ఇంటింట వెళ్ళు, సువార్త చెప్పు, ఆహ్వానించు. హల్లెలూయా. అందరూ పని చేయాలా? కొందరు పని చేయాలా? అందరూ పిలువబడ్డారు, అందరూ పని చేయాలా? ఆమె నేను తిరిగితే వాక్యం చెప్తారు. నేను సౌత్ ఆఫ్రికా పోతా, అమెరికా పోతా, లండన్ పోతా, సరిపోతా? నువ్వు పోవా? దేవుడు తీసుకెళ్తా? అడుగు వాటికంటే ఉంచి వాటికంటే అత్యధికంగా చేసే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. నీ దేవుడు నీ ద్వారా కనబడును గాక. హల్లెలూయా. ఇదివరకు ప్రార్థన చేసేదానివి, సువార్త చెప్పేదానివి, ఇప్పుడు ఆపేసావు. ఎందుకు? ఇంకా ఎక్కువ చేయాలా? నీకు ద్వారాలు తెరవబడతాయి. హల్లెలూయా. నీ ఆశీర్వాద ద్వారాలు మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతికినప్పుడైతే. డబ్బు వెనకాల పరిగెత్తబాక, డబ్బు ఎప్పటికి రాదు. ఉద్యోగం వెనకాల పరిగెత్త, ఉద్యోగం ఎప్పటికి రాదు. ఇది చాలా సత్యం అండోయ్. అందులో డబ్బు వెనకాల పరిగెత్తబాక, డబ్బు రాదు. ఉద్యోగం వెనకాల పరిగెత్తబాక, ఉద్యోగం రాదు. దేవుడు వెనకాల పరిగెత్తు, అన్నీ నీ వెంటలకు వస్తాయి. హల్లెలూయా. అబ్బా ఇది భలే ఉంది, అన్నీ నీ వెంట వస్తాయి. ఇది నిజమా కాదా? మనం ఏం చెప్తుంది తెలుసా? ఒక నాటికి వేశారు ఆ పిల్లలు క్రిస్మస్కి. వరుసగా చైర్లు వేశారు. ఫస్ట్ మొదటి ప్లేస్లో వేసే కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నాడు? ఫస్ట్ మొదటి ప్లేస్ ఎవరు కూర్చున్నారు? అమ్మయ్యా ఏసయ్యా, పిలవంగానే వచ్చేవేసయ్యా, అదిగో నీ ప్లేస్ అది వేసయ్యా, కూర్చో. నెక్స్ట్ వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్ వచ్చింది. ఎవరు వచ్చింది? బెస్ట్ ఫ్రెండ్. డబ్బులు పంచుకుంటారు, అన్ని వీళ్ళే, అంతా ఆమె ఈమె రాగానే డోర్ తీసింది. నేను పిలవంగానే వచ్చావా, థ్యాంక్ యూ అని వాళ్ళ ఫ్రెండ్ని కౌగిలించుకొని ముద్దు పెట్టుకుంది. అయితే ఇదిగో ఈ ప్లేస్లో కూర్చో అనేది. అప్పుడు ఆమె అలిగింది, నాకు రెండో ప్లేసా? నాకు ఫస్ట్ ప్లేస్ కావాలా? ఫస్ట్ ప్లేస్లో ఏసై ఉన్నాడే, వద్దే. ఏసై ఫీల్ అవుతాడే. ఏసై ఫీల్ అయితే ఫీల్ అయ్యాడు, నీ ఫ్రెండ్ ఫీల్ అవుతే నాకు ఫస్ట్ ప్లేస్ కావాలా? కొట్లాడుద్ది, వెళ్ళిపోతానంటది. అప్పుడు ఏసై దగ్గరికి వెళ్ళి, ఏసయ్యా కొంచెం పక్కన కూర్చోవా? మెల్లగా ఏసై లేసి పక్కన కూర్చుంటాడు. ఆ ఫస్ట్ ప్లేస్లో ఎవరికి ఇచ్చింది? చెప్పండి గట్టిగా. రెండో ప్లేస్లో ఎవరు వచ్చారు? ఏసై వచ్చాడు. ఇంకొక రాజకీయ నాయకురాలు, ఆ ఊర్లో చాలా పెద్ద ఆవిడ,
ఆమె కారులో దిగింది, బెంచ్ కారులో. గబగబ వచ్చింది, అక్క వచ్చావా, థ్యాంక్స్ అక్క అని స్వీకరించింది. అక్కడ నుంచి యేసయ్యా. ఆఖరికి దొరికేది ఎవరో? ప్రేమామయుడు, కరుణామయుడు, కృప చూపించేవాడు. అవన్నీ నమ్మటనే నాకే ప్లేస్ ఇస్తున్నావు అక్క. ఫస్ట్ నా ప్రాణమిత్రాలు ఉన్నారు, 2వ ప్లేస్లో యేసే ఉన్నాడు, నువ్వు 3వ ప్లేస్లో కూర్చో అక్క ప్లీజ్. నేను వెళ్ళిపోతా. నన్ను ఎందుకు పిలిచావు? నన్ను అవమానిస్తానుగా? నేను నా పేరేంటో తెలుసా, నా పవర్ ఏంటో తెలుసా? నీ ఇల్లు కూడా పీకిచ్చేస్తా. అక్క అంత పెద్ద మాట అనబాక అక్క. యేసేని అడుగుతా, యేసయ్యా ప్లీజ్ 3వ ప్లేస్లో కూర్చోవా? యేసయ్య 3వ ప్లేస్లోకి వెళ్ళాడు. 2వ ప్లేస్ ఎవరు కూర్చున్నారు? రాజకీయ నాయకురాలు. ఇంకొక అప్పులు ఇచ్చాము వచ్చింది. ఆవనింది, యేసయ్యా నాకే ప్లేస్ ఇస్తున్నావు? నీకు 4వ ప్లేస్ అక్క, నాకు 4వ ప్లేసా? నీకు ఈరోజు అప్పు ఇరిపో, ఇంకోసారి అప్పుడు చెప్తాను సంగతి. అవుతా అంత పెద్దమాట అనబాక అక్క. యేసయ్యని అడుగుతా, యేసయ్యా ఇంకో ప్లేస్కి మారవా? ఆఖరికి యేసయ్య ఏం చేశాడు? అసలు స్థలం లేకుండా చేశారు మన వాళ్ళు. ఈరోజు మనం అందరికీ ప్రాధాన్యత ఇస్తాం, కనుక దేవునికి ఇవ్వం. కానీ దేవునికి మొదట ప్రాధాన్యత ఇస్తే నీ ఇల్లు రొట్టెల ఇల్లుగా మార్చబడుతుంది. హల్లెలూయా. నీ ఇల్లు ఆశీర్వదించబడిన ఇల్లుగా మార్చబడుతుంది. హల్లెలూయా. అటు ఇల్లుగా మారునుగాక. ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి అనేక మంది రక్షించాలి. ఆమేన్. నెక్స్ట్ వారం కల్లా మీరు ఇక్కడ ఒక్కొక్క వ్యక్తిని పట్టుకొని రావాలా, డబ్బులు పెట్టి పట్టుకొని రావాలా. చత్ర చేయరా, అప్పుడే దేవుని మాటకి విధేయత చూపించినట్టు. హల్లెలూయా. అందరూ హల్లెలూయా. అందరూ దేవుని రాజ్యము మాలోనే ఉంది. వ్యాధి లేదు, లేమి లేదు, మరణము లేదు, చీకటి లేదు. యేసు నామములో ఆమేన్.